హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను, మా నాన్నగారు అండ్ మా తాతయ్యలైతే మా మామిడి తోటకైతే వెళ్తున్నాం. ఎందుకంటే మా మామిడి తోట చుట్టూ ఎలివేద్దామని చెప్పి వచ్చాము. ఎలివేయడానికి ముళ్ళు చెట్లనేది అవసరం. ఎందుకంటే ముళ్ళు చెట్లేయడం వల్ల మనకి ఎవరైనా తోటలోకి రాకుండా అనేసి ఉంటారు. సో, మా సైడయితే మేము దీన్ని ముళ్ళు చెట్లనే అంటాం. లేదా తుమ్మ చెట్టు అని పిలుస్తాం. మరి మీ సైడు ఏమని పిలుస్తారో కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఇలా కొట్టేసిన ముళ్ళు తీసుకుంటూ వెళ్లి మా తోట చుట్టూ అనేది చక్కగా పేర్చుకుంటాం. ఇలా వేసుకోవడం వల్ల రోడ్డుపై వెళ్ళేటోళ్ళు లేదా స్కూలు పిల్లలు ఎవరైనా సరే తోటలోకి రాకుండా ఆ మామిడికాయలు తెంపకుండా ఉంటారని చెప్పి జాగ్రత్త పడతాం. మార్నింగ్ అయితే వచ్చి ఆఫ్టర్‌నూన్‌కి ఎలాగోలా కంప్లీట్ చేసాం. ఎండైతే దూల తీర్చేసింది అసల. ఈ సంవత్సరం పెద్దగా మామిడి తోటలు దిగుబడైతే మా సైడయితే రాలేదు. ఎందుకంటే పూతనేది మాడిపోయి రాలిపోయి ఉంది. సో, పెద్దగా ఏం లేవు. ప్రతి సంవత్సరం మేము మామిడి తోటలనేవి కొంటాం. సమ్మర్ సీజన్ వచ్చిందంటే. ఈ సంవత్సరం పంట దిగుబడి రాకపోవడానికి కారణం వర్షాలు లేవండి మా సైడ్ ఎక్కువగా. మంచు ఎక్కువ కురవడం వల్ల పూతనేది మాడిపోయి రాలిపోయింది. సో, పెద్దగా తోటలో మామిడికాయలు కూడా ఏం కనిపించలేదు. మొత్తానికి తోట చుట్టూ ఎలివేయడం అనేది కంప్లీట్ చేసేసాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.